తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన వారికి ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారి హక్కులు పరిరక్షించేందుకు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు ఫోరం అధ్యక్షుడు బోర్గి సంజు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తిగా వస్తున్న త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి తాను పోలీసు ఉద్యోగం కోల్పోయినట్లు బోర్గి సంజీవ్ తెలిపారు. ఆత్మ బలిదానాలు, నిస్వార్థ ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడితే ఫలితం కొంతమందికే పరిమితమైందని వాపోయారు. అమరవీరుల కుటుంబాలకు కోటి పరిహారంతో పాటు ఉద్యమకారులకు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయాలి. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి. ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం. లక్డికపోల్ దగ్గర అసెంబ్లీలో 2013 అక్టోబర్ 11 నాడు యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న రాష్ట్రంలో 2016లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే, నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే, పోలీస్ సిస్టర్లకు ఉద్యోగం ఇస్తే, శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే, మరి తెలంగాణ రాష్ట్రం కోసం నళిని మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము. అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది. ఈరోజు వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. అందుకోసమని ఈ 9-10 ఏళ్ళు వేచి చూసినాం. వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ, ఎమ్మెల్యే సీట్ కానీ, నామినేటెడ్ సీట్ కానీ, కనీసం మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడని ఉద్దేశంతో అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి, అమరవీరుల కుటుంబాల కోసం వినిపించడానికి మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ, అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా.